√41 ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? 41 కి జస్ట్ లెస్ దాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత? 36. 6 ప్లస్ a మైనస్ i స్క్వేర్, 41 మైనస్ 36 5. దీన్ని డబల్ వేసుకుంటున్నాను. సో అప్రాక్సిమేట్లీ 6/5/12. అప్రాక్సిమేట్లీ 6/5/12. ఆర్ యు ఆల్ విత్ మీ? దయచేసి రైట్ మ్యాథ్స్ ఫండమెంటల్ మిస్టేక్ చేయొద్దు. 6 రాసి 2.5 రాయొద్దు. 6/5/12. 6/5/12. ఆర్ యు ఆల్ విత్ మీ? మీకు అర్థమైంది అనుకుంటా. చాలా క్లియర్ గా క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికైనా విత్ అబ్సల్యూట్ లాజిక్ తోటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 అయి ఉండాలి, 4 అయి ఉండాలి, 7 అయి ఉండాలి, 9 అయి ఉండాలి. ఒక నంబర్ గనక పర్ఫెక్ట్ క్యూబ్ అయి ఉంటే దాని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి? 1 అయి ఉండాలి, 8 అయి ఉండాలి, 9 అయి ఉండాలి. అది కూడా మనం డిస్కస్ చేసాం. సపోజ్ గా నాకు √13 అప్రాక్సిమేట్ వాల్యూ కావాలి. √13 అప్రాక్సిమేట్ వాల్యూ. సేమ్ అదే అప్రోచ్ సార్, సేమ్ అదే అప్రోచ్. ఏ అనేది √A అనేది నాకు ఒక ఇంటీజర్ ప్లస్ సమ్ ఫ్రాక్షన్ వాల్యూ ఇస్తుంది. అంటే i ప్లస్ ఈ. √13 అనేది √8 కంటే ఎక్కువ, అంటే 2 పాయింట్ సంథింగ్. ఆ సంథింగ్ కనుక్కోవడమే ఈ యొక్క లక్షణం. √A క్యూబ్ చేస్తే a ఈక్వలెంట్ టు i ప్లస్ ఈ హోల్ క్యూబ్. i ప్లస్ ఈ హోల్ క్యూబ్. దీన్ని మళ్ళీ a ప్లస్ బి హోల్ క్యూబ్ గా చేస్తే i క్యూబ్ ప్లస్ 3i స్క్వేర్ ఈ ప్లస్ 3 ఇంటూ i ఇంటూ ఈ స్క్వేర్ ప్లస్ ఈ క్యూబ్ ప్లస్ ఈ క్యూబ్. నవ్వు ఇక్కడ చూస్తే గనక ఎస్టిమేట్ వాల్యూ ఇది ఫ్రాక్షన్ చాలా చిన్నది, ఇది కూడా ఈ స్క్వేర్ చాలా చిన్నది. అంటే ఏ ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు i క్యూబ్ ప్లస్ 3i స్క్వేర్ ఈ. ఈ వాల్యూ ఏమవుతుంది? ఈ వాల్యూ ఈజ్ అప్రాక్సిమేటెడ్ టు a మైనస్ i క్యూబ్ బై 3 ఇంటూ i స్క్వేర్. a మైనస్ i క్యూబ్ బై 3 ఇంటూ i స్క్వేర్. a మైనస్ i క్యూబ్. సో ఆన్సర్ ఏమవుతుంది? √13. i వాల్యూ ఎంత? ఇంటీజర్. నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ ఎంత? √8 సో ఈ వాల్యూ ఏమవుతుంది? అప్రాక్సిమేట్లీ a అంటే 13 -8 డివైడెడ్ బై 3 ఇంటూ 2 స్క్వేర్ 5/12. 5/12. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆన్సర్ ఈజ్ 2/5/12. 2/5/12. అర్థమైందా సార్?